ప్రభు విషయాన్ని బట్టి ఎంతగానో స్థుతిస్తున్నాం. ప్రభు నా దేవా మీ నడవబడిన వాక్యాన్ని బట్టి మా జీవితాల్లో ఏ పేరుగా మేము జీవిస్తున్నామో మమ్మల్ని మేము స్వపరిశీలన చేసుకోగలిగినట్టు మీరే కృప చూపించమని వచ్చినాను తండ్రి. మీ కుమారుడు ప్రభా మీ పక్షంగా నిలబడి పెద్ద చదివిన వాక్యం తండ్రి వృధాగా పోగొట్టున్నట్లు మంచి నెలను పట్టిన దినాలని మా హృదయాలను ఫలించడానికి కృప చూపించి నడిపించండి. మీ కుమారుడు తండ్రి మీ పక్షంగా చేస్తున్న పచ్చని అంతటి దీవించి ఆశీర్వదించండి. కుటుంబాన్ని దీవించండి. బిడ్డలను మీ కుటుంబ ప్రభావం కుటుంబంలో సంరక్షించి తండ్రి దేవా ఇందులో అంతకంత పద్ధతిగా మీరే దీవించి ఆశీర్వదించి ప్రభావం ముఖ్యంగా చేస్తున్న పరిచర్య దీవించి అనేక ఆత్మలను ప్రభావం మీ వైపు తిప్పబడగల సామర్థ్యాన్ని ఎక్కువ అత్యధికంగా దయచేయబడి వచ్చినాం తండ్రి. మీ కరుణాలు స్తోత్రాలు కూడి వచ్చిన తర్వాత మీ కృపలను జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు ఏ అవసరంతో మీ పాదాలు చెంది చేరారా ప్రభావ నాకైతే తెలియదు కానీ మీరే చూపించినట్టు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రతి హృదయంలో ఇదే మొదలైన వారిని మా హృదయాలను కలిగించడానికి మీరే చూపించినట్టు వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించి దేవా మీ కృపలో మమ్మల్ని అందరినీ సంరక్షిస్తుంది. పాపన ఎత్తులన్నీ చేసిన ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున బట్టి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.